చేయండి. చేయండి. ఓం తన్నః సోమో భవతు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఋగ్వేద మంత్రార్థము. ఓ పరమేశ్వర, నీ కృప వలన వేదములు, యజ్ఞములు, వాటికి ఉపయోగపడేటువంటి ఇటుకలు, స్తంభముల కొలతలు మరియు సోమలతాది మున్నగు ఔషధములు, మూలికలు, యజ్ఞ వేదిక సకలము మాకు శాంతిని చేకూర్చుగాక. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరి నమస్కారం. ఓం నమస్తే అండి, అందరికీ ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అయితే మనము నిన్న చూసుకున్నాము ఇక్కడ తింగ్ సార్వధాతుక ప్రత్యయాలు, అవి ప్రథమ గణ సమూహంలో ఉన్నటువంటివి చూసుకున్నాము. ఈ ప్రథమ గణ నిన్నది పెట్టారా గ్రూప్ నా? నిన్నది పెట్టారా రికార్డింగ్? రికార్డింగ్ పెట్టలేదు, పెడతాను. అదే చూసిన కనపడలే నాకు. అవునండి, నేను మర్చిపోయినా. ప్రథమ గణ సమూహము అన్నాం కదా. సో ప్రథమ గణ సమూహము ఏంటి అంటే 1, 4, 6, 10 అని చెప్పుకున్నాము. అంటే వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అదంత అంగము. ఏంటది? అదంత అంగము. సో ఈ అదంత అంగం ఉన్నటువంటి ఈ ప్రథమ గణ సమూహము ఏదైతే ఉందో దానికి ఈ తింగ్ ప్రత్యయాలు, తింగ్ సార్వధాతుక ప్రత్యయాలు ఎలా వస్తాయో చూసుకుంటున్నాము. ఈ లట్లకారములో మనం చూస్తుంటే మనకి తింగ్ సార్వధాతుక ప్రత్యయాలు ఏమొచ్చాయి అంటే అదంత అంగం తర్వాత ఇదంతా కూడా. ఓకేనా? అదంత అంగం ఉన్న వాటికి ఈ విధంగా మనకి ప్రత్యయాలు ఉంటాయి. ఓకే. సో అదంత అంగం తర్వాత ఏం చెప్పుకున్నాము? హలాది పిత్ అన్నాము. హలాది పిత్తులో తీసిమి. తర్వాత హలాది అపిత్తులో త థహ థ వహ మహ తే సే ఇథే ద్వే నో తే సే ద్వే వహే మహే ఇలా చెప్పుకున్నాం. ఆ తర్వాత అజాది పిత్తులు. అజాది పిత్తులు ఏమున్నాయి అక్కడ అంటే అజాది పిత్తులు ఏవి లేవు. అజాది పిత్తులు ఏమీ లేవు అక్కడ. తర్వాత అజాది అపిత్తులు అంతి, తర్వాత ఇతే, అంతే, ఇథే, ఏ ఇలా చూసుకున్నాము. సో ఇవి మొత్తము 5 వచ్చాయి. ఒకసారి ఎవరైనా చెప్తారా ఇది? నమస్కారం అండి. ఏదండి ఓం మీరు నమస్తే అడిగింది? అండి. ఈ హలాది పిత్తులు, హలాది అపిత్తులు చెప్తారా ఎవరైనా? హలాది పిత్తు అది పరస్మైపదిలో తూ అండి. ఒకటి. హలాది అపిత్తులు తాతు తాము తాతు తం తా 5. ఏది చెప్తున్నారు మీరు? లట్ లట్ చెప్పండి. నేను చెప్పింది మళ్ళీ చెప్పండి. రాసుకోలేదమ్మా నేను. విన్నాను, రాసుకోలేదు. నోట్లో రాసుకున్నా. అవునా? మీరు అందుకే దూషణ పెడతారా ఉన్నది. పీతిమి అనేది లట్లకారముల తీసిమి. ఓకేనా? నేనే చెప్పేస్తాను. సరే, లోట్లకారంలో ఏంటో చెప్తారా ఇందిరా గారు? నాకు నెట్ కట్ అయిపోయిందండి ఇప్పుడే. అచ్చా, నేను లోట్లకారమే చెప్తున్నాను నేను. చెప్పండి చెప్పండి. చెప్పండి. లోట్లకారంలో హలాది పిత్తు ఒకటే అండి. అవును. తూ తూ. అజాది పిత్తులు 3 ఉన్నాయి అన్నట్టు. హలాది పిత్తు ఒకటి తూ, హలాది అపిత్తులు 5 ఉన్నాయి
తాత్ తాం తాత్ తం తా. హలో. చెప్పండి. ఆత్మనే అది అజాది పిత్తులు ఇక్కడ 6. ఆత్మనేపది చెప్పు. పరస్మైపది అని చెప్పే అవసరం లేదు, జస్ట్ అలా చెప్తూ వెళ్ళిపోండి. అలాగే పిత్తులు ఆత్మీయతలు 3 ఉన్నాయి కదా, అవి కూడా చెప్పండి. హలాది అపిత్తులు ఏంటి 3 ఎందుకు? మొత్తం కలిపితే 8. చెప్పండి. హలాది అపిత్తులు ఎన్ని ఉన్నాయి? 8. ఏమేమి అవి? 8. కాదు మేడం, మీరు 5 అన్నారు కాబట్టి ఆవిడ వేరు వేరుగా చెప్తున్నారు అంటే. అచ్చా, చెప్పండి ఎలా వస్తుంది అలా చెప్పండి మీరు. ఆవిడ నెట్ కట్ అయినట్టుంది. అదే మీరు చెప్తారా? ఎవరైనా చెప్పండి. నేను చెప్తాను మేడం. ఆ, అలాది అపిత్తులు 5. ఏది పరస్మైపదిలో ఉమ్, తాత్ తాము తాత్ తం తా. ఉమ్, మళ్ళీ ఆత్మనేపదిలో 3 ఉమ్, తాము స్వధ్వము. ఉమ్, మళ్ళీ అజాది పిత్తులు 6. ఆత్మనేపదిలో 3 ఆని ఆవ ఆమ. పరస్మైపదిలో ఆమహై ఆమహై. ఏ ఆవహై ఆమహై. మరి హలాది అపిత్తులు 4. దాంట్లో పరస్మైపదిలో 1 అంతు. మళ్ళీ ఏమో చెప్తున్నారు మీరు, హలాది అంటున్నారు. అజాది అపిత్తులు. అజాదే పిత్తులు. పరస్మైపదిలో 1, ఆత్మపదిలో 3. పరస్మైపది అంతు, ఆత్మపది ఈతాం ఆతాం ఈథాం. ఈతం ఇయం ఆతం. ఇతాం ఈతాం అంతాం. ఈతాం కాదు, ఇతాం. ఈతాం అంతాం ఈతాం. ఓకేనా? అందరికి క్లియర్ అయిపోయింది. లేదు, ఇవన్నీ ఉన్నాయి మొత్తము మొత్తం 12. 12. కాదు, మొత్తము 19. ఒక్కటి పెట్టుకో. ఓకేనా? మొత్తం 19 అమ్మా. అవును, మొత్తం ఎన్ని? 19. ఆత్మనేపది ఒకటి పరస్మైపది కలిపి 1, 8, 6, 4. ఓకేనా? అంతే వచ్చిందా? అవును. అంతే. లట్లకారములో మళ్ళీ చెప్తున్నా వినండి. లట్లకారములో హలాది పిత్తులు తీసిమి. ఓకే. హలాది అపిత్తులు త థ థ వహ మహ తే సే ధ్వే వహే మహే. సో మొత్తం ఎన్ని వచ్చాయి ఇవి? 10. తర్వాత 10 ఉన్నాయా అవి? ఉన్నాయి. తర్వాత 5. ఆ తర్వాత ఇంకా ఏంటి? అజాది పిత్తులు ఏమి లేవు. ఓకే. అజాది అపిత్తులు ఎన్నున్నాయి? అంతి ఇతే అంతే ఇథే ఏ. ఇవి ఎన్నున్నాయి? 5. ఓకేనా? క్లియరా? క్లియర్ అండి. ఓకే. నెక్స్ట్ లోటులో చూడండి. హలాది పిత్ తు 1. తర్వాత హలాది అపిత్తులు తాత్ తామ్ తాత్ తం తా తామ్ స్వ ధ్వం. ఓకేనా? 8. ధ్వం. క్లియరా? నెక్స్ట్ తర్వాత అజాది పిత్తులు ఆని ఆవ ఆమ ఐ ఆవహై ఆమహై. అవి 6. తర్వాత అజాది అపిత్తులు అంతు ఇతాం అంతాం ఇథాం. అవి 4. ఇవి 19 మొత్తం. ఓకేనా? ఇతాం ఇయం కదమ్మా. ఇయం ఎక్కడ? ఇతాం ఇయం అంతాం. ఇయం ఎక్కడుందండి? ఇథాం.
నాలుగు మళ్ళీ ఒకసారి చెప్పండి. సో ఇతాం ఇథాం. ఓకే, ఇతాం అంతాం ఇథాం. ఓకేనా? ఒకటి వినిపిస్తుందా వినిపిస్తలేదా? నాకేం అర్థమైతలేదు. వినిపిస్తుందండి, బాగా ఓకే, వినిపిస్తుంది. కట్ అవుతుందేమో అని నాకేం వినిపిస్తలేదు మీరు లేదు లేదు, మాట్లాడేది. బాగా నా నెట్ ఓకే, ప్రాబ్లం ఉంది. అచ్చా అచ్చా. ఓకే, సరే. ఇప్పుడు మనము ఈరోజు కొత్తది చూసుకోబోతున్నాము. ఈరోజు లంగ్ లకారం. లంగ్ లకారంని చూడండి. ఇక్కడ ఏముంది లంగ్ లకారంలో కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఇవన్నీ కూడా దేనికి వస్తాయి? ప్రథమ గణం. ప్రత్యయాలకు. ఉమ్, ఎలాంటి ప్రథమ అంగం ఉంటే వస్తాయి ఈ ప్రత్యయాలు? అదంతం. అదంత అంగం ఎన్నో భాగం అది? ఎన్నవ గణ సమూహం? ప్రథమ గణ సమూహం. మొదటి మొదటి గణ గణ సమూహం. మొదటి ఆ. మొదటి ఎన్ని గణ సమూహాలు చేశారు? రెండు. రెండు రెండు. ఏమేమవి? అదంతము అనంతము. ప్రథమ ఆ, గణం రెండింటే ఉత్తమం. కలిపి. అదంత అంగము అనదంత అంగం. అంగం అని చెప్పాలి. ఉత్తమం. తర్వాత ఆ ఇవి సార్వధాతుకం అని దేన్ని అన్నారు? తింగు శక్తి సార్. తింగశెత్తు సార్వధాతుకం. మరి తింగులు ఎన్ని ఉన్నాయి? 18. ఆ, 18. 18. 22. శక్తులు ఎన్ని ఉన్నాయి? ఉత్తమం. శక్తులు ఎన్ని ఉన్నాయి? 17. 11. ఎన్ని మేడం? శక్తులు ఎన్ని ఉన్నాయి? 35. 37. 5. 35. ఓకే. 35. సో 12, 17 ఎంత? 27. 35. 19. 12, 17, 29. 29. ఒక నిమిషం ఆగండి. ఎన్ని వచ్చాయి? 18, 17. 18, 17. అది 18, 17, 35. 17 ఎంతైనాయి? 35. 35. 35. తర్వాత ఇవి ఇవన్నీ కూడా ఏంటివి? ఏం ప్రత్యయాలు అవి? 35 తింగులు తింగు షిత్తులు. షిత్ ప్రత్యయాలు. తింగులు షిత్తులు రెండు కలిపి. అర్థమైందా? అవును. సో 35. మరి ఆ షిత్తులని మనకి ఎన్ని భాగాలుగా చేశారు? తింగు ప్రత్యయాలు ఎన్ని భాగాలుగా చేశారు? పరస్మైపది రెండు ఆత్మనేపది భాగాలు. రెండు తింగు భాగాలుగా చేశారు. ప్రత్యయాలు. ఒక్క నిమిషం. తింగు ప్రత్యయాలని ఎన్ని భాగాలుగా చేశారు? ప్రశ్న ఏంటి? తింగు ప్రత్యయాలని ఎన్ని భాగాలు? రెండు భాగాలు. సార్వధాతుక తింగు ప్రత్యయాలను 4 రెండు భాగాలు. 3. ఏమేమవి? 3. 3. ప్రథమ తింగు పురుష, మధ్యమ పురుష. అమ్మ ఆగండి. అది కాదు నేను అడిగేది. కాదు. అది కాదు. తింగు ఏంటివి? సార్వధాతుకము, తింగు కృత్తు సార్వధాతుకము, వికరణ సార్వధాతుకము. అది ఉత్తమం. ఏమేమి మళ్ళీ చెప్పండి. తింగు సార్వధాతుక ప్రత్యయాలు, ఉమ్, కృత్తు సార్వధాతుక ప్రత్యయాలు, ఉమ్, వికరణ సార్వధాతుక ప్రత్యయాలు. ఉత్తమం. సో తింగు మళ్ళీ సార్వధాతుక చెప్పరా? ప్రత్యయాలు తింగు ఎన్ని ఉన్నాయి? సార్వధాతుక తొందరగా. 35. తింగు సార్వధాతుక ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 35. అరే, తింగు సార్వధాతుక ప్రత్యయాలు 18. 18. 18. తర్వాత కృత్ సార్వధాతుక ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 17. 17. తర్వాత 17. తర్వాత ఇంకేమన్నా? వికరణ సార్వధాతుక ప్రత్యయాలు వికరణ సార్వ- 9 అమ్మవి. ఏమో నాకు తెలియదు. తొందరగా. వికరణ సార్వధాతుక ప్రత్యయాలు 6. 6. ఉత్తమం. మొత్తం కలిపి 35. అవునా? ఓకే. సో ఉత్తమం. సో ఇప్పుడు లంగ లకారంలో చూడండి. రాసుకుంటారా? రాస్తామమ్మా, రాస్తాం. రాయండి. మీరు రాసుకున్నట్టున్నారు కదా ఆల్రెడీ. ఓకే. చెప్పండి. తింగ్ సార్వధాతుక ప్రత్యయాలను ఉంటున్నామని
ఆ, చెప్పండి. ఉమ్. మూడు ప్రకారాలుగా చేశారు. మూడు ప్రకారాలుగా ఉన్నాయి. మూడు ప్రకారాలుగా ఉన్నాయి. సార్వధాతుక ప్రత్యయాలు మూడు అదే తింగని రాయకండి. సార్వధాతుక ప్రత్యయాలు మూడు ప్రకారాలుగా ఉన్నాయి. రాసారా? ఉమ్, ఆ, అది ఒకటి సార్వధాతుక ప్రత్యయం. తింగ్ సార్వధాతుక ప్రత్యయాలు. అన్ని సార్వధాతుకాలేనండి. దానికి ముందర విశేషణం పెట్టాలి. తింగ్ సార్వధాతుక ప్రత్యయాలు. ఓకేనా? ఉమ్, తర్వాత ఇంకోటి ఏంటి రెండవది? కృత్ కృత్ సార్వధాతుక ప్రత్యయాలు. మంచి కంప్లీట్గా రాయండి. మూడవది వికరణ సార్వధాతుకాలు. వికరణ సార్వధాతుక ప్రత్యయాలు అని రాసుకొని దాని కింద అమ్మా మళ్ళీ తింగు మ్మ్. సార్వధాతుక ప్రత్యయాలు రెండు కృత్ కృత్ సార్వధాతుక ప్రత్యయాలు. అమ్మ కృత్ అంటే ఇలా రాయండి. కాకి రిత్వం కృత్. అవును అదే రాసిన మూడు ఆ. మూడవది వికరణ సార్వధాతుక ప్రత్యయాలు. రాసిన ఒకదాని కింద ఒకటి రాశారా, పక్క పక్కన రాశారా? ఒకదాని కింద ఒకటి రాసిన ఒకదాని కింద ఒకటి రాస్తే అమ్మ తింగ్ దగ్గర 18 రాయండి. ఇట్లా బ్రాకెట్ లో పెట్టండి. తింగ్ దగ్గర. కృత్ దగ్గర ఎన్ని పెడతారు? కృత్తులు ఎన్ని ఉన్నాయి? ఆరు 17. 17. వికరణ ఒక నిమిషం. ఇవి మొత్తం కలిపి 17. ఓకేనా? 11 ఈ కృత్తులు వికరణాలు కలిపి 17. అందులో వికరణాలు 6 తీసేయగా మిగిలినవి కృత్తులు. ఎన్నైతే అవి? 17 మొత్తం 35. 11. 11. 11. కృత్తుల 6 అమ్మ కృత్తులు 11 అమ్మ. కృత్తులు 11 బంద్ చేసిన కృత్తులు 11 వికరణాలు 6. 6 అంతేనా 6 6 12 12 18 అమ్మ ఇక్కడ చూడండి. 11 6 కలిపితే ఎంత? 17. 17. 17 17 అవన్నీ ఏంటివి? షిత్ కృత్తు ప్రత్యయాలు. అంటే వికరణ సార్వధాతుకం షిత్. రెండు కలిపి షిత్తులు. ఓకే. షిత్తులు మొత్తం ఎన్ని? 17. ఎక్కడెక్కడ కనిపిస్తాయి ఆ షిత్తులు? కృత్తుల్లో కనిపిస్తాయి, వికరణ ప్రత్యయాల్లో కనిపిస్తాయి. అర్థమైందా? ఓకే. అయితే కృత్తులు 11 ఉన్నాయి, వికరణ ప్రత్యయాలు 6 ఉన్నాయి. మొత్తం కలిపి షిత్తులు ఎన్ని? 17. ఈ తింగ్ షిత్తులను రెండింటిని కలిపి ఏమంటాము? సార్వధాతుక ప్రత్యయాలు అంటాం. అర్థమైందా? ఉమ్, సార్వధాతుక ప్రత్యయాలు ఎన్ని ప్రకారాలు? 3. 3 ప్రకారాలు. ఏమేమవి? తింగు సార్వధాతుక ప్రత్యయాలు, కృత్తు సార్వధాతుక ప్రత్యయాలు, వికరణ సార్వధాతుక ప్రత్యయాలు. తింగ్ సార్వధాతుక ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 18. 8. కృత్ సార్వధాతుక ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 11. 11. వికరణ సార్వధాతుక 11. ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? 6. మొత్తం షిత్ ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి? సార్వధాతుక ప్రత్యయాలు 17. 17. షిత్ ఓకే. షిత్ అన్నాను కదా. షిత్తులు ఏవేవండి? కృత్తులు వికరణాలు అని చెప్పుకున్నాం కదా. వికరణాలు 17. సో ఇవి 17. మొత్తం సార్వధాతుక ప్రత్యయాలు 35. 35. క్లియరా? 18 ప్లస్ 17 35. ఇవేంటివి? మొత్తం సార్వధాతుక ప్రత్యయాలు. క్లియరా? 35 8 ప్లస్ 17 35. ఓకే. యా. నెక్స్ట్ ఇప్పుడు లంగ్ లకారంలో ఎన్ని తింగులు ఉన్నాయి, ఎన్ని పిత్తులు ఉన్నాయి, ఎన్ని అపిత్తులు ఉన్నాయి, ఎన్ని హలాదులు, ఎన్ని అజాదులో చూస్తున్నాం ఇప్పుడు. ఓకేనా?
సైడ్ హెడ్డింగ్ ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. లంగ్ లకారము, లంగ్ లకారం అని పెట్టుకోండి. రాసి దానికి బ్రాకెట్లో పెద్ద బ్రాకెట్ పెట్టేసి దాంట్లో పరస్మైపది ఆత్మనేపది అని రాసుకోండి. తర్వాత సైడ్ హెడ్డింగ్లో హలాది పిత్, దాని కింద హలాది అపిత్, ఇవి లైన్గా అలాగే పెట్టేసుకోండి. తర్వాత అజాది పిత్, ఆ తర్వాత అజాది అపిత్, ఒకదాని కింద ఒకటి రాసుకోండి. రాసిన తర్వాత దాని పక్కన ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి రాసుకోవాలి. ఓకేనా? అమ్మ పరస్మైపది అమ్మ పరస్మైపది పదం తర్వాత ఆత్మనేపదం ఆత్మనేపది, పరస్మైపది ఆత్మనేపది, పది అన్నా 10 అనాలి. పది తర్వాత అంతే. అది దాని కింద ఒక్కొక్కటిగా ఇందాక రాసుకున్నట్టుగా లట్టు లోటు లంగుకి ఎలా రాసుకున్నారో అలాగే రాయాలి. ఓకేనా? ఇప్పుడు లంగుది చూడండి ఫస్ట్, ఇంకా వినండి. అమ్మ ఇక్కడ మీరు లంగ్ లకారం అని రాశారు కదా, పక్కన ఇక్కడ బ్రాకెట్లు ఇట్లా పెట్టేసి పరస్మై పది అని మొత్తం రాయండి. ప్లస్ ఆత్మనే పది, ప్లస్ అంటే ఇక్కడ హ్యాండ్ లాగా పెట్టుకోండి మీరు. ఓకే, ఇలా రాసుకున్నారా? తర్వాత దాని కింద హలాది పిత్, తర్వాత హలాది అపిత్, తర్వాత ఇది కంప్లీట్గా రాసుకోండి. అజాది పిత్, అజాది అపిత్, ఇలా రాసి ఇప్పుడు మనం చెప్పిన తర్వాత రాసుకోండి. ఇంతవరకు రాసేసి ఆపేయండి. ఈ పైన ఇట్లా హెడ్డింగ్ లాగా చిన్న గీత పెట్టేసుకొని, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమున్నాయి మనకు కనిపిస్తున్నాయి. త్, ఫస్ట్ ప్రత్యయం చూడండి. ఫస్ట్ ప్రత్యయం ఇక్కడ త్, ప్రథమ పురుష ప్రత్యయం త్. ఓకేనా? వీటిని గమనించండి, బాక్స్లో ఉన్నవి గమనించండి. ఫస్ట్ది ఏంటి? త్, అవునా? అవును. ఈ త్ అనేది ఏం కనిపిస్తుంది అక్కడ? ఏముంటది? తిప్పు సిప్పు మెప్పు, ఇవి మూడు. అవునా? అంటే ఏంటి? అవన్నీ కూడా పిత్తులు. పిత్తులు అండి, పిత్తులు. పకారం ఉంటే పిత్. ఓకే, సో అవన్నీ మూడు కూడా పిత్తులు. ఓకే, పరస్మైపదిలో ఎప్పుడు కూడా ఫస్ట్ మూడు ఏముంటాయి? పిత్తులు ఉంటాయి, పైనుంచి కింది వరకు నేను చెప్పేది. ఓకేనా? ప్రథమ పురుష ఏకవచనం, మధ్యమ పురుష ఏకవచనం, ఉత్తమ పురుష ఏకవచనం, మూడు కూడా ఏముంటాయి జనరల్గా? పిత్తులు. మళ్ళీ వేరే సూత్రాలు వచ్చి దాన్ని మారిస్తే చేంజ్ అవుతాయి, కానీ అవి మూలంలో ఏంటివి? అవన్నీ కూడా పిత్తులే. అంతే. సో మూలంలో ఉన్న పిత్తు ప్రత్యయాలు ఎన్ని అంటే మూడే. ఏమేమవి? తిప్పు సిప్పు మెప్పు, మూల ప్రత్యయాలు అన్నప్పుడు అవి చెప్పాలి మీరు. ఓకేనా? లట్లకార ప్రత్యయాలు ఏంటివి అంటే అవి చెప్పాలి, తీసిమి. ఓకే, క్లియరా? సో ఇప్పుడు మనకి త్ అనేది, ఇప్పుడు దానికి ఆ సూత్రం ఏమన్నా చెప్పారా? అది పిత్తు కాదు అని ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు. ఓకే, ఇతశ్చ చెప్పింది అంతేగాని అది పిత్తు కాదని చెప్పేసి ఎవ్వరు చెప్పలేదు. ఓకేనా? తర్వాత సిప్ ఉంది, సిప్పుకి కూడా ఎవ్వరు చెప్పలేదు. స్ అలాగే ఉంది, విసర్గ వచ్చింది అది. అవునా? పదాంతంలో ఉన్న సకారానికి విసర్గ కదా. తర్వాత అమ్ ఉంది, అమ్ముకి కూడా అది పిత్తుగానే ఉంది. దానికి ఇంకో తస్తస్థమిపాం తాంతం తామహ, దాంట్లో ఏమన్నా చెప్పారా పిత్తని అపిత్తని? ఏం చెప్పలేదు. సో కాబట్టి స్థానివత్ ఆదేశాలు ఉంటాయి. అవునా? స్థానివత్ ఆదేశాలు, స్థానిలో ఏముంది? అది పిత్. ఆదేశం కూడా ఏమవుతుంది? పిత్తే అవుతుంది. అర్థమైందా? స్థానివత్ అంటున్నాం కాబట్టి అది వత్ అనేది చెప్తుంది కాబట్టి అది ఎలాంటి సూత్రము? అతిదేశ సూత్రం. ఏం సూత్రం అది? అతిదేశ సూత్రం. వత్ అని ఎప్పుడైతే వస్తుందో, కిత్ వత్ గిత్ వత్, ఇవన్నీ సూత్రాలు ఏంటివి? అతిదేశ సూత్రాలు. వత్ అంటే ఏంటి? దాని లాగా, దాని వలె. ఒక్కసారి చెప్పరా? ఏదమ్మా? కొద్దిగా
ఇంకొకసారి చెప్పరా ఇప్పుడు చెప్పింది? ఉమ్. సో ఇప్పుడు ఏమన్నాము, దీనికి అమ్మ అనేది ఆదేశంగా కనిపిస్తుంది మనకు. మిప్పు ఉందా అక్కడ? లేదు. లేదు కదా, అమ్మ అనేది ఆదేశంగా వచ్చింది. అయితే ఈ అమ్మ అనేది ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలి? అది పిత్తుగా తీసుకోవాలా, అపిత్తులాగా తీసుకోవాలా అంటే ఎవరొచ్చి చెప్తారు? అతిదేశ సూత్రం వచ్చి చెప్తుంది. ఏమని? స్థానివత్ ఆదేశాలు అని చెప్పేసి. ఓకే, ఏం చెప్తుంది? స్థానివత్ ఆదేశము అని చెప్పేసి చెప్తుంది. సో స్థానివత్ అన్నాం. వత్ అంటే ఏంటి? అది అలాగే వలే అతిదేశ. ఓకే, వలే. కాబట్టి అది అతిదేశ సూత్రం అంటాం దాన్ని. ఓకే, క్లియర్ అండి? ఉమ్. అవును. ఉమ్. రాసుకుంటారా? స్థానివదాదేశో నల్విధౌ. సూత్రం ఏంటి? స్థానివదాదేశో నల్విధౌ. 1:1:56 సూత్ర సంఖ్య. ఇది అతిదేశానికి కాదు, ఆ సూత్రానికి. స్థానివత్ అన్నాం చూడండి. స్థానివత్ ఆదేశాలు ఉంటాయి. స్థానివదాదేశో ఉమ్. నల్విధౌ స్థానివదాదేశో అల్విదౌ. అల్విధౌ, అనల్విధౌ. ఓకే, సూత్రం అనల్విదౌ. ఇక్కడ రాస్తాను. స్థాని వదాదేశో అవగ్రహ చిహ్నం రాసి స్థాని నల్విధౌ. వదాదేశో అమ్మ రాస్తున్నా ఇక్కడ, నా ఇక్కడ రాస్తున్నానమ్మా. స్థాని వదాదేశో. అప్పుడే టైం అయిపోయిందా? ఏం చెప్పుకోనే లేదు ఇంకా. రివిజన్ కి హాఫ్ టైం అయిపోతుంది ఎట్లా. అదే, అది కూడా అర్థం లేదు. ఓకే. స్థాని వదాదేశో నల్విధౌ అంటే ఇదేం చెప్తుంది? ఆదేశాలన్నీ కూడా స్థానివత్ ఉంటాయి అని చెప్తుంది. అర్థమైనా? సూత్ర సంఖ్య ఎంత అన్నారమ్మా? ఏకవర్ణాని ఆదేశాలని ఆశ్రితాని కార్యాణి విహాయ అన్యేషు స్థాన్యాన్ ఆశ్రయేషు. రాసుకుంటారా? అమ్మ సూత్ర చెప్పండి. సంఖ్య సూత్ర సంఖ్యన ఇది 1:1:56. ఆదేశాలన్నీ కూడా స్థానివత్ మంచిది ఉంటాయి. కదండి. ఆదేశాలన్నీ కూడా ఆదేశాలు స్థానిలో, అమ్మ స్థానిలో వచ్చే ఆదేశాలన్నీ కూడా స్థానిని ఆశ్రయం చేసుకొని, అంటే ఇప్పుడు స్థానినే కదా, ఇప్పుడు మనకి మెప్పు ఉంది కదా. సో ఈ మెప్పు స్థానములోనే ఎవరొచ్చారు? అమ్మ వచ్చింది. అవునా? ఈ స్థానిని ఆదేశంగా చేసుకొని ఏమొచ్చింది ఇక్కడ? అమ్మ అనేది ఆధారంగా చేసుకొని, స్థానిని ఆధారంగా చేసుకొని అమ్ ప్రత్యయము వచ్చింది కదా. అవునా కదా? అమ్ ప్రత్యయం ఎలాగా వచ్చింది? ఆదేశంగా వచ్చింది. అంటే ఏంటి? స్థానిని ఆధారంగా చేసుకొని ఆదేశాలు వస్తుంటే ఆ ఆదేశాలు స్థాని వలె పనిచేస్తాయి. అర్థమైందా? అర్థం. జస్ట్ రాసుకోకండి, ఇది విన్నారు కదా. రాయగలిగితే రాయండి. ఇది తీసేయచ్చా? ఆ, ఈ స్థానిని సూత్రాన్ని ఆశ్రయ ఏమంటారు మేడం? అతిదేశ ఇందాకేదో సూత్రం. చెప్పారు. ఇప్పుడు చెప్పుకున్నది అతిదేశ. ఏంటిది? అతిదేశ సూత్రం. ఓకేనా? అతిదేశ సూత్రం ఎప్పుడు వస్తుంది? వత్, వలే అని చెప్తుంటుందా అది. ఓకే, అదే మనం ఏమన్నాము? సార్వధాతుకం అపిత్ అన్నాం. అది ఎలాంటి సూత్రం? అది సార్వధాతుకం అపిత్ ఎలా పనిచేస్తుంది?
గిత్వత్ గిత్వత్ కాబట్టి అదేం సూత్రము? అతిదేశ సూత్రం. పరిభాష అతిదేశ అతిదేశ సూత్రం. సూత్రం. సూత్రం అది మళ్ళీ తర్వాత లిటస్థయో లిట్లకారానికి కిత్వత్. ఆ, అదేంటిది? ఎలాంటి సూత్రం అది? అది లిట్ కిత్వత్ అనేది అంటే కిత్వత్ అతిదేశ సూత్రం. పనిచేస్తుంది. అతిదేశ సూత్రం. అతిదేశ సూత్రం అర్థమవుతుందా? అసంయోగా లిట్ కిత్ ఏమన్నాము? అసంయోగా లిట్ కిత్ లాగా పనిచేస్తుంది. అసంయోగం అంటే ఏంటి? సంయోగము కానిది. సంయోగము సంయోగం లేకపోవడం. సంయోగము కానిది. సో అట్లాగనమాట కొన్ని సూత్రాలు మనకి కనిపిస్తుంటాయి. అవన్నీ కూడా అతిదేశ సూత్రాలు. అతిదేశ సూత్రం అంటే ఏంటి? దానిలాగా వలే. వలే పని చేస్తుంది కదా. ఉమ్. సరే, ఇప్పుడు మనకి దీనికి ఏవి కూడా ఏ సూత్రాలు కూడా చెప్పలేదు. ఏమని? ఇది అపిత్ అని ఎవ్వి కూడా చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అవి ఏమైపోయాయి? పిత్తులే ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు హలాది పిత్తుల్లో మనకి ఏం కనిపిస్తుంది? 2 ఉన్నాయా 3 ఉన్నాయా? 3 3 ఆ, 3 ఉన్నాయి. ఏంటివి ఇవి? చూడండి. త్, స్, అమ్. ఏం మేడం? ఏం అడిగారు మేడం? ఈ త్, స్, అమ్ అనేవి ఏంటివి? అవి ఎలాంటి పిత్తులు? అపిత్తులు రెండే ఉన్నాయండి. హలాది పిత్తులు 2 ఉన్నాయి. అది అజాది పిత్తులు. హలాది 2 హలాది రాసుకోండి. హలాది పిత్తుల్లో 2 రాయండి. హలాది పిత్తులు. ఇప్పుడు త్, స్. అక్కడ ఎలా కనిపిస్తుంది? త్, స్. కి విసరుగా పెట్టేసుకోండి మధ్యలో బ్రాకెట్ లో. ఉమ్. ఓకే. తర్వాత సో ఇప్పుడు మనకి ఇంకా ఏం కనిపిస్తున్నాయి అందులో? నెక్స్ట్ ఏముంది మన టైటిల్లో? హలాది అపిత్. హలాది అపిత్ హలాది అపిత్తులు చూడండి ఎన్ని ఉన్నాయో. 3 ఉన్నాయి. 1 మ్మ్. అమ్ ఇప్పుడు ఇవన్నీ అపిత్తులండి. ఈ 6 అపిత్తులు. ఓకే. దాంట్లో హలాదివి ఏమున్నాయి చూడండి. 5 ఉన్నాయి. 5 ఆ ఉన్నాయి 3 పోగా మిగతా అన్ని అపిత్తులే కదా వామ. శ్రీకాంత్ గారు. మేడం అవునా? రాసుకోండి అవి. తామ వరుసగా రాయాలి. తామ్ తర్వాత ఏముంది? తం తా. తమ్ము తా మ్మ్. వామ. కింద రాయండి. వా మా. ఇప్పుడు ఇంకా ఆత్మనేపదులు కూడా చూసుకోవాలి మనం. అవునా? తామ్ ఇంతే రాయండి ఫస్ట్. రాసి ఆగండి. ఎట్లా తామందాలా తాం తం తా వా మా. తామ్ తం తా ఇది కాకుండా తామ్ తం తా ఇక్కడ తాం ఫస్ట్ రాయండి. తమ్ తా తర్వాత వా మా. ఉమ్. పక్క పక్కన రాయండి. ఇగో ఇలా వరుసగా రాసేయండి. రాశారా అట్లాగే? రాస్తా. ఆ తర్వాత అది అయిపోయిందా? అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు దీంట్లో ఏం చూసుకున్నాము? అజాది పిత్. అజాది పిత్తులు ఎన్ని ఉన్నాయి? అమ్మ. 3 అమ్మ కనిపిస్తాయి. ఒకటే. 3లో ఒక 2 పోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? అమ్మ. ఒకటి. అమ్మ రాసేసుకోండి అది. అమ్మ. తర్వాత నెక్స్ట్ అజాది అపిత్తులు ఎన్ని ఉన్నాయి? ఒకటి. ఒకటే ఉంది. ఏది కట్ చేసామో అది. అన్న. క్లియరా? ఇది అన్న. అది అజాది అపిత్. అమ్మ ఇవి ఎక్కడ రాయాలి? దీనికి ఇవి రాసిన అమ్మ అన్ని రాసిన తర్వాత అమ్మ కింద మీకు అన్ని ఫస్ట్ రాయించాను కదా. ఏం రాయించాను? ఫస్ట్ ఏం రాసుకున్నారు? కదా. హలాది పిత్ అని రాసుకున్నారు. ఆ తర్వాత ఏం రాశారు? హలాది అవును. అపిత్. తర్వాత ఇప్పుడు అన్న అనేది ఎక్కడ వస్తుందమ్మా? ఇవన్నీ ఇవి 6 ఏం చెప్పుకున్నాము? ఈ 6 ఏంటివి? అపిత్తులు. అపిత్తులలో అన్న ఎలా స్టార్ట్ అయింది? హలాది అచ్చుతో మొదలైంది. కాబట్టి అజాది. అచ్చు ఆది. అజాది. అజాది అపిత్ అనేది 4th చెప్పాను మీకు నేను. అది దాంట్లో అన్నని రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి. ఆత్మనేపదికి వెళ్ళండి. ఈ బాక్స్ చూడండి. ఇప్పుడు
అసలు ఓకే, అది మనకి అక్కడ ప్లేస్ వదులుకున్నారు కదా, అన్నిటికీ ఒకదాని కింద ఒకటే రాసుకున్నారు కదా. రాసాం మేడం. అవును. గుడ్. సో ఇప్పుడు దీంట్లో మనకి ఏవన్నా పిత్తు ప్రత్యయాలు ఉంటాయా? ఏమీ ఉండవు. ఉండవు. అన్నీ కూడా అపిత్తులే, అన్నీ కూడా అపిత్తు ప్రత్యయాలే. ఇప్పుడు అచ్చుతో ఏమున్నాయి, హల్లుతో ఏమున్నాయి చూడాలి, అంతే. అర్థమైందా? ఏం చూడాలి? అచ్చుతో అపిత్తులేమున్నాయి, హల్లుతో అపిత్తులేమున్నాయి. సో ఇప్పుడు మనకి హలాది అపిత్తు సెకండ్ వన్ ఉంది, మనకు సెకండ్ టైటిల్ ఏముంది? అలాది అపిత్తు. హలాది అపిత్తు. 8. ఫస్ట్ చూడండి, 8 ఎక్కడ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? జాగ్రత్తగా చూడండి. సో మనము హలాది అన్నాం. ఇక్కడ హల్తో మొదలైంది. 5 ఉన్నాయి, 5 ఉంటాయి. తర్వాత మహి. ఓకే, ఇవ్వండి. సో ఫస్ట్ ఏం రాస్తారు? తా. తర్వాత సెకండ్ ఏం రాస్తారు? హా హా. ఆ తర్వాత మహి. ధ్వం. ధ్వం. రో కంప్లీట్ చేయండి. తర్వాత వహి. మహి. మహి. ఓకేనా? సో ఇవ్వండి. ఇక మిగిలినవన్నీ ఏముంటాయి? అజాది అపిత్తులు. రాసేసుకోండి అవి. ఫస్ట్ ఏం రాస్తారు? ఇతాం. తర్వాత అంత. ఆ తర్వాత అంత. ఇత్థం. ఈ.